అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ చంద్రబాబుకు ఊహించని షాక్ ఇస్తున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గల్లా జయదేవ్ త్వరలో ప్రకటన చేయనున్నారు. పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండే గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం టీడీపీ అధినేత చంద్రబాబుకు నారా లోకేష్ కు ఇప్పటికే చెప్పినట్లు తెలుస్తోంది. గల్లా జయదేవ్ రాజకీయాలను పక్కన పెట్టి పూర్తిగా వ్యాపారాలకే పరిమితం అవ్వాలని భావిస్తున్న క్రమంలో రాజకీయాలకు ప్రస్తుతం ఒక బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2014-2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసి గల్లా జయదేవ్ ఎంపీగా 2 పర్యాయాలు విజయం సాధించారు. అనంతరం పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్లోని సమస్యలపైన తన గళాన్ని వినిపించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం ఒకానొక దశలో తన సంభాషణతో ఢీకొట్టారు. గల్లా జయదేవ్ రాజకీయాలను పక్కన పెట్టి పూర్తిగా వ్యాపారాలకే పరిమితం అవ్వాలని భావిస్తున్న క్రమంలో రాజకీయాలకు ప్రస్తుతం ఒక బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాజకీయాలకు గుడ్ బై చెప్తున్న క్రమంలో గుంటూరు ఎంపీగా 2 పర్యాయాలు గెలిచినందుకు గల్లా జయదేవ్ తనకు ఎంతో కాలంగా సపోర్ట్ చేస్తున్న నాయకులు క్యాడర్తో ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు అని తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని సమాచారం. ఇక ఈ నెల 28న గల్లా జయదేవ్ లోకేష్ తో పాటు టీడీపీ నేతలతో భేటీ కానున్నారని సమాచారం. మొత్తంగా గల్లా జయదేవ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉన్న తరుణంలో రాజకీయాలకు బ్రేక్ ఇస్తూ తీసుకుంటున్న ఈ నిర్ణయం చంద్రబాబుకు షాక్ అనే చెప్పాలి. For more updates, keep watching Vihari News.